పులివెందుల ప్రాంతం చీనీ తోటలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రధాన ఉద్యాన పంటగా చీనీ పంట సాగులో ఉంది. ఒక్కసారి సాగు చేస్తే దాదాపు 20 ఏళ్ల వరకు ఆ పంట కొనసాగుతుంది. అటువంటి పంట అంతుచిక్కని తెగులుతో తోటలన్నీ ఎండిపోతూ ఉండడంతో చాలా వరకు రైతులు ప్రత్యామ్నాయంగా అరటి సాగుకు మొగ్గు చూపారు. కానీ 20 ఏళ్లుగా చీనీ తోటల్ని నమ్ముకుని మంచి దిగుబడులు తీస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు అనుభవం ఇప్పుడు చూద్దాం. చీనీ తోటల పెంపకానికి ప్రసిద్ధిగాంచిన పులివెందుల మండలంలో నేడు ఆ పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చీనీ చెట్లు నాటినప్పటి నుంచి 6 ఏళ్ల పాటు ఎటువంటి ఆదాయం లేకుండానే పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 20-22 సంవత్సరాల పాటు పంట దిగుబడులు వస్తాయి. అయితే ఇటీవలి కాలంలో చీనీ చెట్లకు విపరీతమైన తెగులు కారణంగా దిగుబడి రాకుండానే చనిపోతున్నాయి. ఈ చెట్లను బతికించడానికి అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో రైతులు తోటలను వదిలేస్తున్నారు. అంతేకాదు 4-5 ఏళ్లుగా అరటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం, మంచి ధర వస్తూ ఉండడంతో చీనీ రైతులు మొత్తం అరటి సాగుకు మొగ్గు చూపారు. కానీ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మద్దూరి వెంకటరామిరెడ్డి మాత్రం 20 ఏళ్లుగా చీనీ తోటలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 35 ఎకరాల్లో 4000 చీనీ మొక్కలు నాటారు. అందులో 10 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు 1700 ఉండగా 4 ఏళ్ల క్రితం నాటిన 1200 మొక్కలు, 3 ఏళ్ల క్రితం నాటిన 1200 మొక్కలు ఇలా విడతల వారీగా ఉన్నాయి. అయితే పాత పద్ధతుల్లోనే ప్రయత్నిస్తే ఫలితాలు అవే పునరావృతమవుతాయి. అందుకే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు రైతు. వీళ్ళు అనుకునే దానికన్నా చాలా సింహాపురంలో చాలా పెద్ద రైతులు చాలా అనుభవస్తులు ఉన్నారు. నేను కానీ చీనా చెట్లలో మా నాయన టైంలో ఉన్నాయి, నా టైంలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇది రైతుకు ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా వేగంతో కూడుకున్న పంటే. ఎందుకంటే మనం మొక్క నాటిన తర్వాత 5 ఏళ్ళ కానీ దిగుబడి రాదు దీంట్లో. అంటే 5 ఏళ్ల కాలంలో అంతర పంటలు పెట్టుకోవచ్చు. అవి అంతర పంటలు ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఇవి వచ్చేసి దీనికి ఎదుగుదల పెద్దగా ఉండదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకొని దీనికి ఎదుగుదల బాగా చేసుకుంటే 5-6 ఏళ్లకు మంచి పొజిషన్లో వస్తుంది. చీనా చెట్టు అనేది సంవత్సరానికి 1 పంట 2 పంటలు వస్తుంది. ఇది 2 పంటలకు కలిసి 10 టన్నుల కన్నా ఈల్డ్ రాదు. అయితే ఈ ప్రాంతంలో అరటి ఎక్కువైంది కాబట్టి అరటి మీద మక్కువతో చీనా చెట్లను చాలామంది రైతులు అనవసరంగా బాగా నోటికాడికి వచ్చినటివి సంపాదన తెచ్చిపెట్టే టైంలో మనలాంటి వాళ్ళమందరం ఈ చీనా చెట్లు వద్దని చిన్న పంటలు పెడితే ఏం రాదు. నీకు చెట్టు పెట్టేటప్పుడు ఆలోచన చేయండి. నేను సాకి ఏదైనా కానీ నిబ్బరంగా దీంతో ఈల్డ్ ఆదాయం తీసుకుంటాననే వాళ్ళు పెట్టండి. దయచేసి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కడప జిల్లా, అనంతపురం జిల్లా, ఈ రాయలసీమలో ఎవరైతే చీనా చెట్లు పెడుతున్నారో వాళ్ళందరికీ చీనా చెట్లు పంట మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా తొందరపడి కొట్టేస్తున్నారు. ఆ పద్ధతి మానుకోండి. దీంట్లో లాభ నష్టాలు అనేది సహజమే. ఏ పంట పెట్టినా కూడా దీంట్లో వీలైతే నీకు ₹1,00,000 అమ్మిన టైం ఉంది, టన్ను 10,000 టన్ను అమ్మిన టైం ఉంది. మనం దేని ఉండగా బ్యారేజ్ వేసుకొనే పోవాలి. కానీ మనం తాత్కాలిక నిర్ణయాలు తరం కావు. 4,000 చెట్లు ఉన్నాయి. కానీ నేను 4,000 చెట్లను 4 గంటల్లో డ్రోన్ సహాయంతో ఫెర్టిలైజర్స్ దానికి అప్లై చేస్తాండా. కొత్త ఫలితాలు కావాలంటే కొత్త దారులను వెతకాల్సిందే అంటారు రైతు వెంకటరామిరెడ్డి. అలా నూతన యాంత్రీకరణ పద్ధతులను అనుసరించి సరికొత్త దారుల్లో ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన చీనీ తోటని కల్పతరువుగా మార్చుకుని సిరుల పంట పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.